నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే దేవుని కడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ మహానాడు దిశ నిర్దేశిస్తుందని తెలిపారు. కడపలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నామని, ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుందన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 స్థానాలు గెలిచామని, ఈసారి ఇంకొంచెం కష్టపడి 10కి 10 గెలవాలన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యమని, 93% స్ట్రైక్ రేట్ సాధించి అద్భుత విజయం సాధించామని, పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందంటే పసుపు సైనికులే కారణమని చంద్రబాబు తెలిపారు. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాళ్ళు మనం జరుపుకున్నాం. 2 మహానాళ్ళు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతూ ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెదేపా మహానాడు కడపలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనతో ప్రతినిధుల సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటే ఉన్నత స్థాయికి వెళ్లవచ్చని పేర్కొన్నారు. అలు పెరగని శ్రామికుడు చంద్రబాబు అని కొనియాడారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలబడి పోరాడారని, కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని, యువకులం ద్వారా పార్టీకి లోకేష్ కొత్త శక్తి ఇచ్చారని, చంద్రబాబు లోకేష్ ను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి పల్లా పిలుపునిచ్చారు. సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగినటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా
పార్టీని నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనం కమలాపురంలో సీకేదండి మండలంలో పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వారు నా సారథ్యంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ 2020 తీసుకొచ్చి, ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ యువగలం ద్వారా యువతని పార్టీలోకి తీసుకొచ్చి జవసత్వాలను చేకూర్చినటువంటి లోకేష్ బాబు కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలందరికీ అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని తీసుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు, అలాగే వారు మనకి రేపు కాబోయే భవిష్యత్ నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో ఎన్టీ రామారావు గారు మనవడనో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయనో నేను ఈ మాట మాట్లాడలే. నేను క్షుణ్ణంగా దగ్గరుండి ఆయన గమనించాను కనుక ఈ మాట చెప్తున్నా. తెదేపా మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు ప్రాంగణంలోని చిత్తూరు పార్లమెంటు ప్రతినిధుల నమోదు కేంద్రంలో పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించి చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. వేదికపై మా తెలుగు తల్లికి గీతాలాపన చేశారు. మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు నేతలకు మహానాడు వేదికగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో 1033 మంది చనిపోయినట్లు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి మహానాడులో సంతాపం తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం హయాంలో తల్లులను అవమానించారని మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఇవాళ మహానాడులో తొలి రోజు ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం పోరాడుతోంది కేవలం టీడీపీయేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన 6 సిద్ధాంతాలను ప్రతిపాదించారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, అన్నదాతకు అండగా, పేదల సేవల్లో సోషల్ రీ ఇంజనీరింగ్, కార్యకర్తలే అధినేత అంటూ నాయకులు కార్యకర్తలకు సూత్రాలను వివరించారు. ఈ 6 శాసనాలను భవిష్యత్తులో తప్పకుండా అమలు చేస్తామని పేర్కొన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట. ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు. నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడా, శంకరావం చేయాలి, ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు. అందుకే కార్యకర్తలందరూ చెప్తున్నా, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం, బలగం. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1 కోటి మంది సభ్యత్వం, 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. మన చంద్రన్న హయాంలో ఆత్మవిశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేశాం. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము. దీనికోసం 6 శాసనాలు
నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. టీడీపీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలో టీడీపీ మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. రేపు నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రం 4 గంటల తర్వాత మహానాడులో ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయని తెలిపారు. ఇదిలా ఉంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలని మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మహానాడులో ప్రకటించాలని కోరారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ సంవత్సర కాలంగా మన అధినేత ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ప్రజారంజక పరిపాలన అందిస్తూ ఉన్నది. పలు ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టింది. అభాగ్యులై నిర్లిప్తతతో, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రజానీకానికి భరోసానిచ్చింది. ఇది ప్రజాస్వామ్య పరిపాలన అని నొక్కి ఒక్కాణించింది. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. P4 ప్రవేశంతో పేదరిక నిర్మూలన సదుద్దేశంతో ప్రతి ఇంట పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని సంకల్పించింది. మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగులకు శుభవార్తనిచ్చింది. నోటిఫికేషన్ విడుదల చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు ఊరట కల్పించింది. మహిళలకు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వారి ఇళ్లలో వెలుగు నింపింది. రేపో మాపో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి నాంది పలకబోతుంది. తల్లికి వందనం రేపటి విద్యా సంవత్సరం ప్రారంభం నుండి అమలు చేయబోతుంది. రైతుకు అన్నదాత సుఖీభవ ద్వారా నగదు అందించబోతుంది. రాష్ట్రమంతా శాంతి భద్రతలు సజావుగా సాగుతున్నాయి. మత సామరస్యం వెల్లివిరిచింది. మహిళలపై అఘాత్యాలు, అరాచకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు ఈ ప్రభుత్వం నీడన సుఖ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ పవిత్ర సమయాన ఈ మహాసభ చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అధినేత నాయకత్వంలో మరో ఆలోచనకు తావివ్వక ముందుకు నడిచి తెలుగుదేశం పార్టీ పతాక నిరంతరం రెపరెపలాడేటట్లుగా మనందరం పాలు పంచుకోవాలి. 2 ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అందరం నడుం కట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలి. అధినేత హస్తాలు బలోపేతం చేయాలి. 3 అడుగడుగున ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని పై స్థాయి నుంచి క్రింది స్థాయి నాయకుల వరకు బలంగా తిప్పికొట్టాలి. 4 మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళాలి. 5 ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించబడిన పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో స్వీకరించి ప్రజల్లో ప్రచారం చేయాలి. 6 మన రాజకీయ ప్రత్యర్థి ఓ జిత్తుల మారి నక్క. అతని అవినీతి సంపాదన, అనుసరించే అక్రమ మార్గాలపై ప్రతి కార్యకర్త డేగ కన్నుతో నిఘా వేయాలి. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అసాంఘిక శక్తుల కదలికలపై నిరంతరం అప్రమత్తులమై ఉండాలి. డచ్ కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఓవైపు, చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన ఏళ్లనాటి వృక్షాలు మరోవైపు, మనసుకి ఆహ్లాదం కలిగించే కమనీయ ఉద్యానవనాలు ఇంకోవైపు. వీటి నడుమ భానుని ప్రభాత కిరణాల వెలుగులో జీవ వైవిధ్య పురస్కారం పొందిన రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కారాగారాలు అనే ఇతివృత్తంతో చేపట్టిన ఈ యోగా సాధనలో కేంద్ర కారాగారంలోని 1300 మంది ఆశ్రమ వాసులు సహా దాదాపు 1500 మంది యోగా సాధన చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశిష్ట అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు గ్రహీత KLV శ్రీధర్ రెడ్డి ఆశ్రమ వాసులచే యోగాసనాలు వేయించారు. అత్యంత సంక్లిష్టమైన గండ బేరుండాసనం, ఊర్ధ్వ కుక్కుటాసనం, బ్రహ్మస్త్రాసనం, కైలాసాసనం, మలయాసనం, సుగ్రీవాసనం వంటి ఆసనాలను ఆయన కుమారుడు SKVT ప్రభుత్వ పాఠశాల 9వ తరగతి విద్యార్థి అయిన కార్తిక్ రామచంద్రారెడ్డి అద్భుతంగా ప్రదర్శించారు. మనం ఇక్కడ చేయబోతున్నాం.
ప్రతి సంవత్సరం మనం జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేని మనం సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాం. అలా చేసేటప్పుడు ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక కార్యక్రమాన్ని చేయడం, యోగా అనేది భారతీయతకు సంబంధించింది, అలానే అది మనకే సొంతమైన ఒక జ్ఞానం కాదు, దాన్ని ఇంకా మనం విస్తృతంగా చేయాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరికి కూడా యోగా యొక్క ప్రాధాన్యత అర్థం కావాలి, యోగాని ప్రాక్టీస్ చేయాలి. అలానే యోగా ప్రాక్టీస్ చేయడం వలన వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ పొందాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ క్యాంపెయిన్ మనం నెల రోజుల పాటు చేస్తున్నాం. ఇలా క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రతి గ్రామంలో కూడా యోగాని నేర్పించడం, మాస్టర్ ట్రైనర్స్ని గుర్తించి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఒక 5 days నేర్పించేటట్టుగా ఏర్పాట్లు చేయడం, అలానే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి క్యాంపెయిన్ చక్కగా సాగేటట్టుగా చేయడం, అంటే ర్యాలీస్ కానీ, డిమాన్స్ట్రేషన్స్ కానీ, టెస్టిమోనియల్స్ కానీ. దానితో పాటుగా ఈ యోగా ఎవరైతే చేసి మంచి లాభాలని, అదర్వైజ్ మంచి ఆరోగ్యాన్ని పొందారో వాళ్ళ గురించి అందరికీ తెలియజేసేటట్టుగా చేయడం, కాంపిటీషన్స్ చేయడం, అవార్డ్స్ చేయడం. సో ఇవన్నీ చేయడం వలన అందరిలో అవగాహన అనేది పెరుగుతుంది అనేది మన యొక్క ఉద్దేశం. ఉగ్రవాదాన్ని, మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ దేశ సమైక్యత, మత సామరస్యం, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో భారీ సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లెనిన్ సెంటర్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు సాగిన ర్యాలీ అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్, కె శ్రీదేవి ప్రసంగించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవుల ఐక్యత, సమైక్యత, దేశ సమగ్రతను ప్రతిబింబిస్తూ వివిధ మతాలు, సంఘాలు, అసోసియేషన్ల పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశం అంతా ఉగ్రవాదం మీద ఆందోళన పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మతోన్మాదాన్ని ప్రేరేపించి ప్రజల మధ్య విభేదాలు పెట్టి ఈ దేశాన్ని బలహీనపరిచేటువంటి పనిలో ఉన్నారు. కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఘటన అనంతరం ప్రజలందరూ, కాశ్మీర్ ప్రజలు ఆ రోజు టూరిస్టులకి భద్రత ఇచ్చి వాళ్ళని కాపాడి అన్ని వారి వారి ప్రాంతాలకు పోవడానికి సహకరించారని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. ఆ తర్వాత కూడా దేశం అంతా హిందూ, ముస్లింలు కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి ఒక పద్ధతిలో దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ముస్లింలు కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఒక మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలని దాడి చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ నెల రోజుల్లో 112 ఘటనలు ముస్లిం మీద దాడులు జరిగింది. టార్గెట్ చేసి మీరు ఉగ్రవాదులు, మీరు ఉండటానికి వీలు లేదని టార్గెట్ చేసి చేయటం అంటే ఈ దేశ ఐక్యతను దెబ్బతీయటం. ఇప్పుడు దాదాపు 40 రోజులు కావస్తుంది పహల్గాం ఉగ్రవాదులు దాడి చేసి. ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఇంతవరకు ప్రభుత్వానికి తెలియదు. ఎలా వచ్చారో తెలియదు, ఎలా పోయారో తెలియదు. ఇంతవరకు ఒక్క ఉగ్రవాదిని కూడా, దాడి చేసిన ఉగ్రవాదులు ఒక్క ఉగ్రవాదిని కూడా ఇంతవరకు పట్టుకోలేదు. పాకిస్తాన్ మీద దాడి చేశారు, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు, ఆపరేషన్ సింధూర పూర్తయింది, కానీ ఉగ్రవాదులు మాత్రం దొరకలేదు. ఏమనాలి దీన్ని? ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని కాకుండా సైనికులు ప్రాణాలు అర్పించి పోరాడుతుంటే ఆ సైనికులు వచ్చి ప్రధానికి పాదాబంధనం చేయాలంటాం, సోఫియా ఖురేషి లాంటి వాళ్ళని ఉగ్రవాద సోదరి అని చెప్పి అనటం, ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలతోటి దేశాన్ని, ప్రజలని అవమానపరిచే విధంగా చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం మండలం కమిని లంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. కె గంగవరం మండలం సేరుల్లంక్ గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాల నుంచి వచ్చిన పలు కుటుంబాల వారుగా గుర్తించారు. పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే దళితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం నందు సాంఘిక సంక్షేమం మరియు సాధికారత అధికారి జి చిన్నయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే దళితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొంది మాదిగ, మాలలు 2 కులాలు
కూడా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు. చిత్తూరు జిల్లాలో 954 యూనిట్లు, తిరుపతి జిల్లాలో 1267 యూనిట్లు, మొత్తం 2221 యూనిట్లకు గాను 92 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి విజిట్ చేయడానికి వచ్చాము. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడు కొత్తగా మనం ఏం చేస్తున్నాం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది మీకు చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు గమనిస్తే షాపింగ్ కాంప్లెక్సెస్ 117 ఉన్నాయి. దాని రెనోవేషన్స్ కొరకు ఆల్రెడీ రన్నింగ్ స్టేజ్లో ఉన్నాయి, మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో ఏమేమి చేస్తో చెప్తున్నాం. తర్వాత మీకు గమనిస్తే చిత్తూరు జిల్లా కాను 954 యూనిట్స్ అండ్ తిరుపతి జిల్లాకి ఆల్మోస్ట్ 1267, టోటల్గా 2221, అంటే 92 కోట్లు శాంక్షన్ అయినాయి. మీరు గత ప్రభుత్వం గమనిస్తే ఇప్పుడే ఈడీ గారు చెప్తున్నారు, చెన్నై గారు, ఇక్కడ ఏమీ అభివృద్ధి అనే మాట లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో మనం ముందున్నాం, అభివృద్ధిలో కూడా ముందున్నాం. అంటే ఈ స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్లో ఏ కనుక మన ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో ముందుండి కూడా మనం ఏం సాధించలేదు. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ కార్పొరేషన్ లోన్స్ కానీ, ఇన్నోవా కార్స్ కానీ, భూమి కొనుగోలు పథకం కానీ, స్వయం ఉపాధి పథకాలు కానీ, లేదంటే కావాల్సిన ఏమన్నా వాళ్ళకి ఇస్తుంది. మీరు కనుక 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆయన 5 సంవత్సరాలు 7.5 లక్షల కోట్లు బడ్జెట్ ఇస్తే అందులో 40,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకే ఆయన శాంక్షన్ చేశారు. ఆయన ఇచ్చిన సప్లాన్ నిధుల వల్ల ఆల్మోస్ట్ 4 లక్షల మందికి ఉపాధి కల్పించారు. అంతేకాకుండా ఇంకా కొంతమంది లైక్ ఎవరైనా ఈ స్వయం ఉపాధి చేసుకోవాలన్న వాళ్ళకి అలా లబ్ధి పొందిన వాళ్ళకి 2.5 లక్షల మంది ఉన్నారు. అట్ సీసీ రోడ్స్ అయితేనేంటి, లేకపోతే శ్మశాన వాటికలు, లేదా అంబేద్కర్ భవనాలు, చాలా పెను మార్పులు జరిగినాయి. లోకేష్ గారు అయితే తను ఐటీ మినిస్టర్, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు 4,000 పైన కిలోమీటర్లు ఆయన సీసీ రోడ్స్ వేస్తే ఆల్మోస్ట్ అవి ఎక్కువగా దంతవాడల్లోనే ఉంటాం మనం గమనించాలి. ఆ రోజుల్లో ఎవరన్నా కానీ డ్రైవర్స్, ఎప్పుడు డ్రైవర్ అంటే డ్రైవరే కారు నడపకుండా ఆ డ్రైవర్ కూడా ఓనర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం ఏఆర్పురం పంచాయతీకి చెందిన 7 గ్రామాల ప్రజలు తమ పశువులు మేత మేయడానికి ప్రభుత్వం కేటాయించిన భూమిని ఆక్రమించుకున్నారని, దీంతో పశువులకు మేత లేక ఇబ్బందులకు గురవుతున్నామని జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదులు వేదికలో వారు అధికారులకు విన్నవించుకున్నారు. ఎస్ఆర్పురం మండలానికి గత కొన్ని సంవత్సరాలుగా 1,102 ఎకరాలు కుక్కరాలకు అనేది ఉండింది. దానివల్ల 7 పంచాయతీలు దానిలో పశువులు మేపుకొని జీవనం చేస్తూ ఉండారు, కూలింపు చేసుకుంటూ సేవలు చేస్తున్నారు. మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కు 1,102 ఎకరాలు BRDO ప్రాజెక్ట్ చేసింది. దాన్ని అనుకొని ఏఎంపురం పంచాయతీ, ఎస్ఆర్పురం మండలం, ఆర్ఆర్పురం ఎస్టీ కాలనీ, ఆర్ఆర్పురం ఇది ఏఎంపురం ఒడ్డిన్లు, ఏఎంపురం ఆదివాడ, ఏఎంపురం హరిజనవాడ, 5 గ్రామాలు ఆ 18 ఎకరాల పశువుల మేతలో కూలి చేసుకుంటూ పశువులు మేపుకుంటూ మేకలు మేపుకుంటూ జీవనం చేస్తున్నారు. ఒక మూతుపడి రైతు మాకు పాస్ పుస్తకాలు ఇస్తున్నారనేసి సృష్టించుకొని అందరినీ దౌర్జన్యంగా 4 రోజులు మమ్మల్ని కొట్టడానికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఎట్ట పాస్ పుస్తకం ఇచ్చారు మాకు తెలియదు, కానీ గవర్నమెంట్ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏఐటీసీ మరియు సిఐటియు సంయుక్తంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వం నడిపించాలని, కార్మికులను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని సమర్పించారు. విశాఖ ఉక్కును ప్రభుత్వమే వెంటనే తొలగించిన కాంట్రాక్ట్, తొలగించిన కార్మికులను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ, సిఐటియు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కును ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా దానికి ఒత్తాసు పలికే పరిస్థితి ఈరోజు తెలుస్తూ ఉంది. అందుకోసమే మేము కార్మిక సంఘాలుగా వెంటనే దీనిపైన రేపు జరుగుతున్నటువంటి మహానాడులో మీరు కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటు పరం చేయము,
ప్రభుత్వమే నడుపుతామనే యొక్క నినాదాన్ని మీరు తీర్మానాన్ని చేయాలని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏబీవీపీ ఆధ్వర్యంలో పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు ఎలా తీసుకుంటారని ఇప్పటికీ 140 అడ్మిషన్స్ చేశారని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. డిఈఓ, ఎంఈఓ, ఎం నారాయణ స్కూల్ అడ్మిషన్లు తీసుకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు సమీర్, సంజయ్ చైర్లు విరగ్గొట్టి నిరసనలు తెలిపారు. లేకుండా ఈ నారాయణ స్కూల్ అనేది కామారెడ్డికి రావడం జరిగింది. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అడ్మిషన్ ఫామ్ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అడ్మిషన్ ఫామ్ చేసి ఇప్పటికీ 140 అడ్మిషన్ చేయడం జరిగింది. ఇక్కడ అడ్మిషన్స్ ఇప్పటికీ మొన్న వారం రోజుల కింద ఇక్కడికి వస్తే ప్రిన్సిపల్ సార్ ఏమని చెప్పారంటే మాకు 1 వీక్ టైం ఇవ్వండి, పర్మిషన్ తీసుకొచ్చుకుంటామని చెప్పారు. ఇప్పటికీ ఎటువంటి పర్మిషన్ లేదు. డిఈఓ ఫోన్ చేస్తే డిఈఓ ఏమంటున్నాడంటే ఇప్పటికీ నాకు అసలు ప్రపోజల్ కూడా పెట్టలేదని చెప్పేసి డిఈఓ అంటున్నాడు. ఎంఈఓ మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఎంఈఓ 100% చెప్తున్నాం. ఎంఈఓ నారాయణ కాలేజ్ ఏదైతే ఉందో స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ లంచం తీసుకున్నాడు. ఎంఈఓ లంచం తీసుకున్నాడు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు. ఇప్పటికీ ఒక 50 సార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ మాట్లాడట్లేదు. ఇటువంటి పర్మిషన్ లేకుండా పాంప్లెట్స్ నడిపిస్తున్నారు, ఇక్కడ అడ్మిషన్ చేస్తున్నారు. ఇవన్నీ పని చేయాలా? నారాయణ స్కూల్ ఏదైతే ఉందో దీన్ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికీ చాలా సార్లు పై అధికారులకు చెప్పాము. ఎవరు చెప్పినా పట్టించుకోని పరిస్థితి నారాయణ కాలేజ్. ఇక్కడ సమాధానం చెప్పే వరకు ఈ నిరసన ఆగదు. ఈ గేట్కు తాళం వేసే వరకు కూడా, సీల్ చేసే వరకు కూడా దీన్ని ఆపమని చెప్పేసి ఈరోజు 100% చెప్తా ఉన్నాం. అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారంటూ రామాంతపూర్ ఇందిరానగర్ లో రామాంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు ఇంటి వద్ద బాలకృష్ణ నగర్ కాలనీ వాసులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తమ కాలనీలో డ్రైనేజీ పైప్ లైన్ అభివృద్ధి కోసం 72 లక్షల రూపాయల పనులు శాంక్షన్ అయితే ఆ పనులను స్థానిక బీజేపీ కార్పొరేటర్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రామాంతపూర్ డివిజన్లోని బాలకృష్ణ నగర్ కు డ్రైనేజీ లైన్ లేనందున స్థానిక కార్పొరేటర్ నుంచి మొదలు సీఎం, పీఎం, రాష్ట్రపతి వరకు సమస్యను తీసుకెళ్లామని, సమస్యను గుర్తించి 72 లక్షల పనులు శాంక్షన్ అయ్యాయని, కానీ స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆ పనులను అడ్డుకుంటున్నారని, అందుకే కార్పొరేటర్ ఇంటి వద్ద నిరసనకు దిగినట్లు వారు తెలిపారు. కార్పొరేటర్ గెలుపు కోసం కృషి చేసినందుకు మా అభివృద్ధి పనులను అడ్డుకుంటారా అంటూ ఆ కాలనీ వాసులతో పాటు యువమోర్చా బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ గారు బయటకు వచ్చి స్పందించాలి. అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించాలి. అధికారులతో మా పైప్ లైన్ మార్చాలనుకుంటే తస్మత్ జాగ్రత్త. మా పైప్ లైన్ మార్చాలనుకుంటే తస్మత్ జాగ్రత్త. కడప మహానాడు ప్రాంగణానికి ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, తంగిరాల సౌమ్య, శ్రీరామ్, రాజగోపాల్ తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ చేరుకున్నారు. ట్రాఫిక్ కారణంగా మహానాడు ప్రాంగణానికి నడుచుకుంటూ చేరుకున్నారు. కడప మహానాడులో ఎంపీ కేశినేని శివనాథ్ తన పేరును నమోదు చేయించుకున్నారు. ఎంపీ హోదాలో మొదటిసారి మహానాడులో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పండుగ వాతావరణం మహానాడు కార్యక్రమం ఏర్పడింది. 43 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో మహానాడు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు లక్షలాదిగా మహానాడులో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని మహానాడు కడపలో జరుపుకుంటాం. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తండాలుగా వచ్చి చూస్తే ఇప్పుడు దాదాపు మేము 2 గంటల ట్రాఫిక్లో ఇరుక్కుపోయి రావాల్సి వచ్చింది, నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్న పండగ వాతావరణం. ఈ మహానాడు వేదికగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలే కాకుండా ఎన్నో తీర్మానాలు కూడా చేయబోతున్నాం. మళ్ళీ గౌరవ అధ్యక్షుడి కింద, నేషనల్ అధ్యక్షుడి కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అంతేకాకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి అత్యున్నత పదవి ఇవ్వాలని అందరి నాయకులు, కార్యకర్తల కోరిక. అదేవిధంగా ఈ మహానాడు సమావేశంలో తీర్మానం జరగబోతుందని అందరూ నాయకులు, కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి కమ్యూనికేషన్ సెల్ మందమర్రి ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నెల రోజుల పాటు నిర్వహించుకున్న WPS అండ్ GA వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం మందమర్రి, బెల్లంపల్లి, సోమగూడెం, రామకృష్ణపూర్ స్టేడియాల్లో వాలీబాల్, అథ్లెటిక్స్, ఫుట్బాల్ వంటి క్రీడలో నిష్ణాతులైన కోచ్లను నియమించి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ హాజరై విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా శరీర దృఢత్వానికి కూడా తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, AITC బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, అధికారుల సంఘం అధ్యక్షులు రమేష్, స్పోర్ట్స్ గౌరవ సెక్రటరీ కార్తిక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ, స్పోర్ట్స్ జనరల్ కెప్టెన్ శ్రీనివాస్, గ్రౌండ్ ఇన్ఛార్జ్ తిరుపతి, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. గౌరవ చైర్మన్ శ్రీ బలరాం సార్ ఆదేశం ప్రకారం మనము మందమర్రి ఏరియాలోని విద్యార్థులకి సమ్మర్ కోచింగ్ క్యాంప్ 30 తారీఖు నుండి ఈ రోజు దాదాపు 26 రోజులు మనము సక్సెస్ఫుల్ గా నిర్వహించుకున్నాము. ఈ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి చేసిన AITC బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ గారికి, అదేవిధంగా CMI అధ్యక్షులు శ్రీ సత్కూరు రమేష్ గారికి అందరికీ శుభ సాయంకాలం, గుడ్ ఈవినింగ్. మరి విద్యార్థులందరికీ అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్ ఈ 4 గేమ్స్ లలో మరి దాదాపు 26 రోజులు కోచింగ్ ఇచ్చారు. ఈ కోచింగ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగినందుకు మీ అందరికీ నేను అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. మరి విద్యార్థులందరూ ఎంతో క్రమశిక్షణతో మరి ఈ కోచింగ్ క్యాంపులో పాల్గొన్నందుకు మరి చాలా మంచి విజయాన్ని తీసుకొచ్చారు మీరందరూ. మరి మీరందరూ కాబోయే భారత పౌరులు, మరి భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకుపోయేవారు. కాబట్టి 26 రోజులు మీరు ఏదైతే ఉత్తమ శిక్షణ తీసుకొని మీరు ఈ గేమ్స్ లో పరిపూర్ణత సాధించాలో, అదే విధంగా ఇంకా ఈ గేమ్స్ లో ఇంకా ఉన్నతి సాధించడానికి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.